హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టీఏ ఆర్మీ ర్యాలీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడానికి చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీఏ ఆర్మీ ర్యాలీకి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇది హంబుల్ రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే మనకు టీఏ ఆర్మీ అంటే నేను ఒక 5 days బ్యాక్ ఒక వీడియో చేశాను కదా. టీఏ ఆర్మీ ర్యాలీ డేట్స్ అయితే వచ్చాయి. మనకు నవంబర్ 10వ తేదీ నుంచి మనకు ర్యాలీ స్టార్ట్ అవుతూ ఉంది. ఆంధ్ర అండ్ తెలంగాణలకు సపరేట్గా డేట్స్ అయితే ఇచ్చాడని. బట్ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే టీఏ ఆర్మీ ర్యాలీ నవంబర్లో మనకు డేట్స్ అయితే చేంజ్ చేశాడు. అదేవిధంగా మీరు వెళ్ళాల్సినటువంటి డేట్స్ కూడా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా మనకు డేట్స్ అయితే ఇచ్చాడు కదా, అవి కూడా చేంజ్ చేశాడు. అదేవిధంగా సికింద్రాబాద్లో మనకు టీఏ ఆర్మీ ర్యాలీ స్టేడియం ఉంది కదా, గ్రౌండ్ అనేది, అది కూడా చేంజ్ చేశారన్నమాట. కాబట్టి మీరు పాత డేట్స్ని మీరు మైండ్లో పెట్టుకుని అవే డేట్స్కి మీరు వెళ్ళాలంటే మీరు ఇబ్బంది పడతారు. మీకు ఆ రోజు ర్యాలీ ఉండదు. కాబట్టి ఇప్పుడు కొత్త డేట్స్ అయితే వచ్చాయి. ఎవరైతే టీఏ ఆర్మీ ర్యాలీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కొత్త డేట్స్ తెలుసుకొని ఆ డేట్కి అయితే వెళ్ళండి. అండ్ కొంతమంది ప్రీవియస్ వీడియోలో అంటే నేను 5 days బ్యాక్ చేసినటువంటి వీడియోలో కొంతమంది వైజాగ్ ఎప్పుడు, శ్రీకాకుళం ఎప్పుడు, అదేవిధంగా తెలంగాణలో కొన్ని డిస్టిక్లు కూడా లేవు అని చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. నేను ఆల్రెడీ ఆ వీడియోలో అంతా క్లారిటీ చెప్పినా కూడా మళ్ళీ అవే డౌట్స్ అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ప్రతి డిస్టిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డిస్టిక్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ గ్రౌండు, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, మనకు ఎప్పటి నుంచి యాక్చువల్గా ర్యాలీ ఉంది అనేది ప్రతి చెప్తాను. కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ అయితే లైక్ చేసి మనకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైతే టీఏ ఆర్మీ ర్యాలీకి ప్రిపేర్ అవుతా ఉన్నారో అండ్ ప్రిపేర్ అవుతుంటే ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి బ్రదర్, టీఏ ఆర్మీ ర్యాలీ అని. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కానీ టీఏ ఆర్మీ ర్యాలీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పిల్లగానే అయితే యాక్టివ్స్లో పెట్టుకుని బ్రదర్, మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే నేను 5 days బ్యాక్ చేసినటువంటి ఏవైతే టీఏ ఆర్మీ ర్యాలీ డేట్స్ వచ్చాయని చేసిన కదా, ఆ వీడియోలో మనకి ఏంటంటే నవంబర్ 10th 10వ తేదీ నుంచి మనకు ర్యాలీ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాను. బట్ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవుతామండి. ఈరోజు డేట్ అక్టోబర్ 15, నవంబర్ 15కి ఎగ్జాక్ట్గా 1 month అయితే టైం అయితే ఉంది ర్యాలీ స్టార్ట్ అవ్వడానికి. ఎవరన్నా రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీరు గెట్ని అయితే అవ్వగలరు అనమాట. అండ్ ఇక్కడ మనకు ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారు అంటే కదా, జనరల్ డ్యూటీ పోస్ట్ వచ్చేసి 1772, చెఫ్ కమ్యూనిటీకి 19, మెస్ కుక్ 2, స్టేవార్డ్కి 3, ఆర్టిసన్ వుడ్ వర్క్ 2, టైలర్ 1, వాషర్మ్యాన్కి 4, క్లర్క్ 7, అండ్ చెఫ్ స్పెషల్ 3, ఈఆర్ 3, ఆర్టిసన్ మెటలాలజీ 2, హెయిర్ డ్రెస్సర్కి 5, హౌస్ కీపర్కి వచ్చేసి 3 పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్ మనకి నోటిఫికేషన్ మనకు 1400 పైగా మనకు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నమాట సదరన్ కమాండ్ కింద. మీకు చెప్పినటువంటి అయితే నోటిఫికేషన్ ఉందో చేంజ్ చేశారని మళ్ళీ మీరు దాన్ని చూసిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా డేట్స్ అనేది ఏమైనా ఎడిట్ చేశారేం బ్రో అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఎటువంటి ఎడిట్ అయితే చేయలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది నార్త్ సైడ్ మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. ఇది దీనిలో కూడా వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే డేట్స్ అయితే చేంజ్ చేసినట్టు వాళ్ళు కొత్త డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ అండ్ తెలంగాణ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నవంబర్ 15, 2025 నుండి డిసెంబర్ 1, 2025 వరకు టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ కండక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ మీరు చూసుకున్న పైన నోటిఫికేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ర్యాలీ ఫర్ టెరిటోరియల్ ఆర్మీ యూనిట్స్ అండర్ టెరిటోరియల్ ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సదరన్ కమాండ్ అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనకు ర్యాలీ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి పూర్తి డీటెయిల్ చూసుకున్నట్టయితే అయితే కూడా నేను వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని ఎండ్ వరకు చూడకుండా మా డిస్టిక్ చెప్పలేదు, ఆ డిస్టిక్ లేదు, ఈ డిస్టిక్ లేదని కింద ఆల్రెడీ మీకు ఓపిక కొద్దీ మీకు అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే డౌట్స్ అయితే అడిగితే ఎట్లుంటుంది. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు మహారాష్ట్ర కొల్లాపూర్లో అయితే కండక్ట్ చేస్తున్నారు, శివాజీ స్టేడియంలోన, శివాజీ యూనివర్సిటీ కొల్లాపూర్లోన. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు నవంబర్ 16వ తేదీన మీరు ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు నవంబర్ 27వ తేదీన మీరు మార్నింగ్ 5 గంటల కల్లా మీరు అక్కడ శివాజీ స్టేడియం మహారాష్ట్రకి వెళ్ళిపోతే మీరు ర్యాలీకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు ఏదైతే దగ్గర ఉన్నటువంటి స్టేడియం ఏదైతే ఉందో అంటే ర్యాలీ తెలంగాణలో ఉన్నటువంటి స్టేడియం అనమాట. తెలంగాణ మనకు ప్రీవియస్ వీడియో ఏదైతే 5 days బ్యాక్ చేసినటువంటి వీడియోలో మనకు వేరే స్టేడియం అయితే ఉండే. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు గ్రౌండ్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. సికింద్రాబాద్ సెంటర్ చూసుకుంటే తాపర్ స్టేడియం ఏఓసి సెంటర్ సికింద్రాబాద్ తెలంగాణ అనమాట.
ఇక్కడ వచ్చేసిందంటే మనకు తెలంగాణ ఏఓఎస్ సెంటర్‌లో ఉన్నటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సెపరేట్‌గా, తెలంగాణ వాళ్ళకి సెపరేట్‌గా, మళ్ళీ తెలంగాణ వాళ్ళకి కొన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకి సెపరేట్‌గా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కొన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకు సెపరేట్‌గా డివైడ్ చేశారన్నమాట. ముందుగా వచ్చేసి తాపర్ స్టేడియం ఉన్నటువంటి సికింద్రాబాద్ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 8 జిల్లాలు, ముందుగా 8 జిల్లాలు ఏపీ వాళ్ళకు కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి అండ్ చిత్తూరు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు నవంబర్ 16వ తేదీ మార్నింగ్ 5 గంటలకి మీరు ఏఓ సెంటర్ సికింద్రాబాద్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట తాపర్ స్టేడియానికి. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఇంకా 10 జిల్లాలు విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చేసి నవంబర్ 17వ తేదీ మార్నింగ్ 5 గంటలకు మీరు ఏఓ సెంటర్ సికింద్రాబాద్‌కి అయితే ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ తెలంగాణ ఉన్నటువంటి 11 జిల్లాల వాళ్ళు ఎవరుతున్నారో ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెము, హన్మకొండ, హైదరాబాదు, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జనగాన్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం అండ్ కామారెడ్డి ఏవైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు నవంబర్ 18, 2025 మార్నింగ్ 5 గంటలకి మీరు ఏఓ సెంటర్ సికింద్రాబాద్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇంకొక 11 జిల్లాలు నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాదు, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు నవంబర్ 19, 2025 మార్నింగ్ 5 గంటలకి ఏఓ సెంటర్‌కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి 11 జిల్లాల వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో కొమరం భీం, ఆసిఫాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మహబూబాబాదు, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాదు, నాగర్ కర్నూలు, నారాయణపేట ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవంబర్ 21 మార్నింగ్ 5 గంటలకి ఏఓ సెంటర్‌కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఇంకా 8 జిల్లాలు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి కదా! ఆ 8 జిల్లాల వాళ్ళకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పల్నాడు, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశము, శ్రీకాకుళము, పార్వతీపురం మన్యము, అల్లూరి సీతారామరాజు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు నవంబర్ 22, 2025 తేదీన మీరు ర్యాలీకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నవంబర్ 22 తేదీ ఏఓ సెంటర్‌కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ఏఓ సెంటర్ సికింద్రాబాద్‌లో ఏవైతే తాపర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి టీఏ ఆర్మీ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఎప్పుడు, తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు, ఏ జిల్లాల వాళ్ళకు ఏ డేట్‌న వెళ్ళాలని మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మళ్ళీ మీరు కింద కామెంట్ చేయొద్దండి మా డిస్ట్రిక్ట్ లేదని. చాలామంది నాకేందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మొన్న చాలామంది సతాయించారనమాట. అందుకోసం మీకు మళ్ళీ ఇంతగాని చెప్తా ఉన్నాను. ఆల్రెడీ మనం వీడియోలో చెప్పుంటాము. బట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడకుండా ఏదో ముందుకు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. ఇక నెక్స్ట్ మనకు మూడో సెంటర్ వచ్చేసి బెళగావి, కర్ణాటక. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ స్టేడియం బెళగావిలో అయితే కర్ణాటకలో అయితే మనకు మూడో సెంటర్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. దీనికి వచ్చేసి ఈ బెళగావి కర్ణాటక ఏవైతే స్టేడియం ఉందో దీనికి వచ్చేసి మీరు తెలంగాణ స్టేట్ ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు నవంబర్ 16వ తేదీన మీరు ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మీరు వెళ్తాము అనుకుంటే కనుక వెళ్ళండి. మీకు పాసిబుల్ అవుతే గన. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా నవంబర్ 27, 2025 మార్నింగ్ 5 గంటలకి బెళగావి కర్ణాటకకి అయితే వెళ్ళొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గన. అంటే మీరు ఏఓ సెంటర్‌కి మీరు వెళ్ళకుండా ఉంటే అక్కడ వెళ్తా అంటే వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ మనకు 4వ సెంటర్ వచ్చేసి దేవ్లాల్, మహారాష్ట్ర. ఇది మనకు శివసేన ప్రముఖ బాలాసాహెబ్ ఏవైతే ఉందో ఆ స్టేడియం మీకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. వీటిలోనే తెలంగాణ స్టేట్ వాళ్ళకు వచ్చేసి అన్ని జిల్లాల వాళ్ళకు నవంబర్ 16వ తేదీన మీకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళకు నవంబర్ 27వ తేదీన మీకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఇది 4 గ్రౌండ్‌లోన, 4 సెంటర్‌లోన. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన దీనికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి కొంతమంది అడుగుతున్నారు, బ్రదర్ మనకు అన్‌మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే వెళ్ళాలా? మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు వెళ్ళకూడదా అని అడుగుతా ఉన్నారు. 42 సంవత్సరాల వరకు ఎవరైనా పెళ్లి చేసుకోకుండా ఉంటారా? కాబట్టి పెళ్లి చేసుకున్నా కూడా ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు. 42 ఇయర్స్ బిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. బట్ ఏంటంటే దీనికి అమ్మాయిలు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. కేవలం బాయ్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకోటి దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ కానీ, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా ఉండదు. అక్కడ వాళ్ళు డేట్ ఇచ్చాడు కదా! ఆ డేట్‌కి మీరు డైరెక్ట్‌గా మీరు డాక్యుమెంట్ తీసుకొని ర్యాలీకి అయితే అటెండ్ అవుతే సరిపోతుంది. అక్కడ మీకు టోకెన్ ఇచ్చి మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి మీకు రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన సోల్జర్ జనరల్ డ్యూటీకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10థ్‌లో మీకు కంపల్సరీగా 45% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక అదేవిధంగా సోల్జర్ క్లర్క్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే 10 టెస్ట్ ఇంటర్మీడియేట్ మీరు ఎనీ గ్రూప్ అనమాట. ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, సైన్స్ గ్రూప్ కానీ
చేసి ఉండాలి. మీకు 60% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఈచ్ సబ్జెక్ట్‌లో మీకు 50% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సోల్జర్ ట్రేడ్ మ్యాన్‌కి 8థ్ క్లాస్ గానీ, 10థ్ క్లాస్ గానీ మీరు కంపల్సరీగా 10థ్ గానీ పాస్ సరిపోతది సింపుల్‌గా. మీకు ఎటువంటి హయ్యర్ మార్కులు వచ్చినా గానీ ఏది కూడా అవసరం లేదు. సింపుల్‌గా 10థ్ పాస్ సరిపోతదనమాట. మీరు ట్రేడ్స్‌మెన్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే గన. ఇక నెక్స్ట్ హైట్ విషయానికొస్తే గన మనకి 160 సెంటీమీటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీకైతే వెళ్ళొచ్చు. ఇక చెస్ట్ విషయానికొస్తే నార్మల్ ఉన్నప్పుడు 77, బ్రీతింగ్ తీసుకుంటే 82 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే సన్ ఆఫ్ సర్వీస్ మ్యాన్స్ అంటే ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ హైట్‌లో 3 సెంటీమీటర్స్, వెయిట్‌లోన 3 కేజీస్ అండ్ చెస్ట్‌లోన 3 సెంటీమీటర్స్ అని మీకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు రన్నింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన ఇక్కడ మనకు ఓవరాల్‌గా 100 మార్కులకైతే కండక్ట్ అయితే చేస్తారు. 18 నుండి 30 సంవత్సరాలు బిలో ఉన్నటువంటి వాళ్ళకు 1600 మీటర్స్ రన్నింగ్ 1 మైల్ రన్నింగ్ అంటే 5 నిమిషాలు 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళకు 60 మార్కులైతే వస్తాయి. 5 నిమిషాలు 31 సెకండ్ నుండి 45 సెకండ్స్‌లో కంప్లీట్ చేస్తే 40 మార్కులైతే వస్తాయి. 46 సెకండ్‌లో కంప్లీట్ అయిందంటే గనక మీకు ఫెయిల్ అనమాట. ఇక 31-42 ఇయర్స్ ఉన్న వాళ్ళకి సెపరేట్‌గా మీకు టైమింగ్ ఉంటుంది. సెపరేట్ మార్కులు కూడా ఉంటాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అండ్ తర్వాత మీకు పులప్స్ అయితే ఉంటాయన్నమాట. పులప్స్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు తీసిన వాళ్ళకు 10 తీస్తే మీకు 40 మార్కులు, 9 తీస్తే 33, 8 తీస్తే 27, 7 తీస్తే 21, 6 తీస్తే 16, 5 కంటే తక్కువ తీస్తే 5 బిలో తీస్తే ఫెయిల్ అనమాట. ఇక నెక్స్ట్ మీరు పులప్స్ అయిపోయిన తర్వాత మీకు 9 ఫీట్ డిచ్ ఉంటుంది. అదేవిధంగా జిగ్‌జాగ్ బ్యాలెన్స్ అయితే ఉంటుందన్నమాట. అయితే కూడా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సోల్జర్ క్లర్క్ కేటగిరీకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 1 మైల్ రన్నింగ్, పులప్స్ విల్ బి క్వాలిఫై నేచర్ మాత్రమే. ఎటువంటి మార్కులు అయితే ఉండవు రన్నింగ్‌లోన. ఎవరైతే క్లర్క్‌కి మీరు అంటే వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చి మనకు రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ రైటింగ్ టెస్ట్‌లో వచ్చేసి మీకు ఇక్కడ నెగెటివ్ మార్కింగ్, కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మీకు 2 మార్కులు అయితే ఇస్తారు. అండ్ ప్రతి నెగెటివ్ మార్కింగ్‌కి 1 మార్క్ కట్ అవుతుందన్నమాట. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి. అండ్ మీరు అటెంప్ట్ చేయకపోతే మీకు మార్కులు అయితే రావు. మనకు 10థ్ క్లాస్ జీడీకి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి 40 మార్కులకు. జనరల్ సైన్స్ నుంచి 15 క్వెషన్‌లు వస్తాయి 30 మార్కులకు. మ్యాథ్స్ నుంచి 15 క్వెషన్‌లు వస్తాయి 30 మార్కులకు. ఓవరాల్‌గా 50 క్వెషన్‌లు వస్తాయి 100 మార్కుల క్వెషన్ పేపర్ ఉంటుంది. అండ్ మీకు 32 మార్కులు వస్తే పాస్ అనమాట. ఇక అదేవిధంగా సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్‌కి అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వెషన్‌లు వస్తాయి 40 మార్కులకు. జనరల్ సైన్స్ నుంచి 15 క్వెషన్‌లు వస్తాయి 30 మార్కులకు. అండ్ మ్యాథ్స్ నుంచి 15 క్వెషన్‌లు వస్తాయి 30 మార్కులకి. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ సోల్జర్ క్లర్క్‌కి వచ్చేసి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి 5 క్వెషన్‌లు 10 మార్కులు. జనరల్ సైన్స్ నుంచి 5 క్వెషన్‌లు 10 మార్కులు. మ్యాథ్స్ నుంచి 10 క్వెషన్‌లు 20 మార్కులు. కంప్యూటర్ సైన్స్ నుంచి 5 క్వెషన్‌లు 10 మార్కులు. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులు. సేమ్ అనమాట. 50 క్వెషన్‌లు వస్తాయి 100 మార్కులకు. 40 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు. బట్ మీకు జాబ్ రావాలంటే గనుక మీరు ఎగ్జామ్‌లో హై స్కోర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ లిస్ట్ ఉంటుంది. మెడికల్ లిస్ట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుందన్నమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే గనక మీకు టీఏ ఆర్మీ ర్యాలీ ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ర్యాలీకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ కావాలంటే గనక కింద కామెంట్ చేయండి. వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలని ప్రతిదీ మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు టీఏ ఆర్మీ ర్యాలీ ఏదైతే ఉందో సదరన్ కమాండ్ ఇది మనకు నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనం 5 డేస్ బ్యాక్ చేసినటువంటి వీడియోలో ఏవైతే డేట్ చెప్పామో అవన్నీ కూడా మనకు క్యాన్సల్ అయినట్టే. ఆ డేట్స్‌కి మీరు ర్యాలీకి అయితే వెళ్ళొద్దండి. ప్రెజెంట్ ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలోన ఆ డేట్స్‌కి మాత్రం మీరు ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అండ్ ర్యాలీకి వెళ్తున్నటువంటి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అండ్ కింద కామెంట్ చేయండి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారు, ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నారో తెలుస్తుంది. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.